ఓరే పుల్రాజు, నీ పెళ్ళి ఆగిపోయిన దగ్గర నుంచి నువ్వేడి నుంచి కదలట్లేదు. నీకిష్టమైన కూర వండాను, నీకిష్టమైన మందట్టుకొచ్చాను, తీసుకోరా. ఏటన్నా ఇది? నీకు ఎట్టాంటి రోగం వచ్చినా డాక్టర్ ఇచ్చిన మందైనా తాకుండా ఉండేవాడివి కానీ ఈ మందు మాత్రం తాకుండా ఉండలేవు కదన్నా. అట్టాంటి నువ్వు వారం రోజుల నుంచి సొక్కాముక్క ముట్టకుండా ఎలాగుంటున్నావన్నా? ఏమైందిరా నీకు? ఎలాగుండి ఒడివి ఎలాగైపోయినావు? అవునక్క, అన్న నల్లగా ఉన్నా తెల్లని పౌడర్ వేసుకొని కద్దరు బట్టలు తొడుక్కొని రాజులాగా తిరుగుతుంటే మేమిద్దరం అన్నకి కుడి భుజం ఎడం భుజంలాగా ఉండేటోళ్ళం అక్క. ఇప్పుడేమో అన్నే పిచ్చోళ్లాగా అయిపోయినాడక్క. అన్నా, క్షణం కూడా సెంటు కొట్టుకోకుండా ఉండేవాడివి కాదు. అట్టాంటిది ఇంత కంపుతో ఎలాగుంటున్నావన్నా? ఈ కంపు ఎట్టా భరిస్తున్నావన్నా? ఒరే బుల్రాజు, నువ్వెందుకు ఇలాగైపోయినావో నాకు తెలుసు. ఆ రోజు పెళ్లిలో మనకు జరిగిన అవమానాన్ని భరించలేక నువ్విలాగైపోయినావు కదా. ఆ మాత్రం బాధ నాకు ఉందిరా. మనల్ని అవమానించినోళ్ళని నువ్వొగ్గేసినా నానొగ్గేను. వాళ్ళ మీద కోపం తిండి మీద చూపించకరా, ముందు తినరా. నాను నీళ్లు పోసుకోవాలన్నా తినాలన్నా మీరందరూ నాకు సాయం చేయాలా? ఆగిపోయిన నా పెళ్లిని మళ్ళీ జరిపించాలా? ఈసారి పెళ్లిలో నాను మందేను, కూర కోసం గొడవ సేను. నాను వాళ్ళని కొట్టను, వాళ్ళు నన్ను కొట్టరు. అంతా సాఫీగా జరిగిపోవాలా? శ్రీలక్ష్మి ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలా? నాను నా లక్ష్మి హనీమూన్కు పోవాలా? సంవత్సరం తిరగకుండానే ఇంకో బుల్లి రాజు ఈ భూమి మీదకి రావాలా? ఇదంతా మీ చేతుల మీదుగా జరిపిద్దామంటే చెప్పండి, అప్పుడు తింటాను, అప్పుడు నీళ్లు పోసుకుంటాను. అన్నా, అయితే నువ్వు ఈ జన్మలో నీళ్లు పోసుకోలేవు, తినలేవు. రేయ్, ఈ అన్న ఉప్పు తిన్నారు, నాను పోసిన మందు తాగారు.